ఒసై ఆగవే జింగిరి కొడి. నా పేరు జింగిరి కొడి కాదండి, వైదేహి. పప్పల అప్పలమ్మ ఏం కాదు. అయ్యో అది మా అవ్వ పేరు, మీకెలా తెలుసా? నోర్మై, ఈ అమాయకం వేషాలతోనేనే మా బావని తట్టలో పడేసుకున్నావు. నా తట్టలో కాదు, తన బుట్టలో నన్ను పడేసుకున్నారు. అదే ప్రేమలో. మాట్లాడేవంటే మక్కి లిరగదంతాను. ఏమే నువ్వు వీరంగాలాడడానికి మా బావే దొరికాడా? చూడు, ఈ రాత్రి తెల్లారి రేపు పొద్దున్న సూర్యుడొచ్చే లోపు నువ్వు ఈ ఊరు దాటవంటే సరి, లేకపోతే రేపు రాత్రి చంద్రుని చూడవు. జాగ్రత్త. చంపేస్తారా అండి? చంపేయడం కాదే, నీ కళ్ళు పీకి గోళీలాడతాను, నీ పళ్ళు పీకి అష్టచం ఆడతాను. నీ వదిలే, ఏ పార్టీగా పార్టీ విడివిడిగా తీసి విరిచేసి పొడి చేసి ఈ కోనెట్లో కలపకపోతే నా పేరు నక్కబొక్కల నాగమణి కాదే. నాతో పెట్టుకోకు. అసలు మా బాబు గురించి తెలుసా నీకు? నవ్వుతూనే మర్డర్లు చేయగలడు. మా అన్నయ్య గురించి తెలుసా? ఏడుస్తూనే రేపులు చేయగలడు. అసలు మా వంశం గురించి నోర్ముయ్. ఏంటే కూస్తున్నావు? నన్ను చంపేస్తావా? నీకైతే నీ బాబు నీ అన్నో రావాలేమో, నాకక్కర్లేదు. ఇదిగో ఈ చెయ్యి చూసావా? చెయ్యి సైకిల్ తొక్కించెయ్యే. ఒక్క దెబ్బేశానంటే గిర 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 తిరిగి గిద్దెడు మిరియాలు కక్కుతావు. జాగ్రత్త. నాతో పెట్టుకోకు. దీంతో పాటు మిమ్మల్ని కూడా కలిపి తడి తడి చేసి పొడి పొడి చేసి పిండి ముద్దగా చేసి పిడకలు చేసి గోడ కొట్టేగాను. జాగ్రత్త. మంచిగా ఉంటే మంచిగా ఉంటా, లేకపోతే చించేస్తా అని నాకు అనాలనుందండి. కానీ నాది ఈ ఊరు కాదుగా, నాకు ఇక్కడ ఏ పవరు లేదు, అందుకే ఏమీ అనకూడదుగా. నేనేమి అన్నండి. అయ్య బాబాయ్, అనేదంతా అనేసి ఏమి తెలియని తింగర బుజ్జిలా మాట్లాడతావంటే నిన్ను. అమ్మో అమ్మో అమ్మో. నాగమణి, నాగమణి బయటికి రావే. రా. ఏంటే తనేదో అన్నావంట? అది కాదు బావా. ఈ వైదేహి అంటే ఎవరనుకున్నావే? నా భార్య, అంటే ధనేకుల వారింటి కోడలు. రేపు నాకు పుట్టబోయే పిల్లలకు తల్లి, మా వంశానికి కల్పవల్లి, మా ఇంటి దేవత. ఈ అమ్మాయిని పల్లెత్తు మాట ఎవరైనా అన్నారంటే వాళ్ళ మక్కల గొట్టి ఇస్త్రీ చేస్తాను, మడత పెట్టి మసాలా వేస్తాను. వాడి చర్మం ఒలిచి ఆడి పెద్దయ్య తద్దినానికి దగ్గరుండి డప్పు వాయిస్తాను. తస్స చెక్క. జాగ్రత్త. పద. ఈ లోకంలో నీ ఒక్కడికే పెళ్ళం ఉన్నట్టుగా వచ్చి డబాయిస్తున్నావే. నాకు పెళ్ళం ఉంది, ఒక మాట అని చూడు తెలుస్తుంది. కరెక్ట్ గా చెప్పావు నాన్న. చెప్పేది దొడ్డ కూర్చొని తొక్కుడు పిల్ల ఆడుకోకుండా ఈదులోకి వెళ్ళి. దేవుడా దేవుడా, పద. అవ్వా, ఆ బిందుటివ్వు, నేను ముంచి తెస్తాను. ఇంకెందుకమ్మా ఈ శ్రమ? ఇందులో శ్రమే ఉంది, మా ఇంట్లో పని నేను చేసుకోను. ఇది కూడా అలాంటిదే. అయ్య నా తల్లి, ఇలాంటి మంచి మనసు నా కోడలుకుంటే నాకు ఈ కష్టాలే ఉండేవి కావమ్మా. పదవ్వా, మీ ఇంటి దగ్గర దించుతాను. నా తల్లి. అన్నపూర్ణమ్మ, ఊళ్ళో ఆడపిల్లలందరినీ కాదని నీ కొడుకు ఎక్కడి నుంచో పెళ్ళాన్ని ఏరుకోరు తెచ్చుకున్నప్పుడు ఆ పిల్ల గొప్పతనం ఏంటా అని మేమందరం తెగ అసూయపడ్డాం, కుళ్ళుకు చచ్చాం. కానీ నీ కోడలి గుణం పద్ధతి చూశాక బాలరాజుకు తనే తగ్గ పెళ్ళామని నిర్ణయించుకున్నాం. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే నీ కోడలుగా తెచ్చుకున్నావమ్మా. తల్లి సిగ్గోయ్య, తల్లికి తల్లే కొడుకు కొడుకే ఇష్టానికి నాటకం ఆడుతున్నారు. అబ్బా, ఊళ్ళో పరుగు పోయింది. ఇన్నాళ్ళు ఎవ్వడికి తలంచకుండా బతికాను. ఇవాళ వీళ్ళ మూలంగా అడ్డగాడిది కూడా తలంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిచ్చే నాన్న, ఎవడ్రా మీ నాన్న? ఆ బంధం ఆనాడే తెగిపోయింది, ఇంకెప్పుడు అలా పిలవకు. అలా అనకు నాన్న. అమ్మ నిన్నటి నుంచి మూసిన కన్ను తెరవనే లేదు, ఆహా, అన్నం కూడా తినడం లేదు. ఏమీ బాధపడక్కర్లేదు. వారం రోజులు బస్తుంటే నడుం పక్క టైర్లు, ఒంటికి పట్టిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. నువ్వు అలా తిడతావు గాని అసలు అమ్మ ఏముందో తెలుసా? అసలు ఆయన
మనిషి అంటరా పైన నేర్సే కొద్దీ చేతస్థం ఎక్కువ అవుతుంది. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి తన పరువేదో జారిపోతున్నట్టు తెగ గింజుకుంటున్నారు. 4 రోజులు చప్పుడు మెతుకులు తిని ఆ నల్లులో కుక్కి మంచంలో పడి ఉంటే పొగరంతా దిగిపోయి తనే పూర్ణ అంటే వస్తారు. అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టే కంటే చెయ్యి కాల్చుకు తింటే హాయిగా ఉందరా. ఉప్పు లేదు దాని పప్పు, మాడు కంపు కొట్టే దాని వేపుళ్ళు, పచ్చి పచ్చిగా ఉంటే దాని పచ్చళ్ళు తిని తిని నోరు చౌ చచ్చిపోయింది అనుకో. పొగడేర్లే పెద్ద. నా చేతి గారెలు కోడి కూర గుర్తుంటే అసలు కొంపదలు పెట్టేందుకు పోతారా? అర్థం చేసుకోలేని మనిషి అంటే నాకు ఒళ్ళు మంట. అది కాదమ్మా, నువ్వు వచ్చి ఒక్కసారి నాన్నగారిని. ఒరేయ్, నేను డేరాళ్ళింటి ఆడపడుచుని చావన్నా చస్తాను గాని బతిమాలను కాక బతిమాలను. ఆయన ఎలాగైనా నువ్వే తీసుకురావాలి బాబు అని నా చేతులు పట్టుకుని బోరు నేర్చింది నాన్న. ఏడ్చిందా? ఆహా, ఏడిస్తే దాని కళ్ళంటే నీళ్లు కూడా వస్తాయా? ముసల్మాన్ అయిపోయాగా మీ కాళ్ళు చేతులు వదిలేయనంటే నా కన్నీళ్లు ఎండిపోయా. నా కాళ్ళు చేతులు ఏం లూజ్ కాలా, నీ నోరే లూజ్ అయింది. యారా, ఆయన నా కోసం అదైపోతున్నారు ఇదైపోతున్నారని చెత్త కుక్క. ఎవరు? నేనా? నేనా? నువ్వే నా కోసం రాత్రి పగలు ప్రోగ్రామ్ పెట్టుకుని మరి కలవరిస్తున్నావు. ఇంత అందగాడు దొరకడని ఆహా. నీ నాన్న సంగతి నాకు తెలుసురా. పట్టుకుంటే వంకాయ వదిలితే టెంకాయ. అదిగో ఆ పొగరే వద్దంటున్నాను. ఎరా, దీన్ని నన్ను కలపాలని దీని పొగరబోతు మాటని కప్పిపెట్టి నా దగ్గర అబద్ధాలు అంటావా? నేను పొగరబోద్దన్నా. ఆ పొగరేమన్నా వస్తే మీ వల్లే నాకు వచ్చి ఉంటుంది. నా వల్ల కాదే, అసలు మీ దేహాల వారి వచ్చా పొగరబోతుంది. మీ ధనేకుల వారి వంశం ఏంటంట? అదే మాట. అదిగో మీ అమ్మా, చెల్లెలు అమ్మా, ఆపండి. మీ ఇద్దరిని కలపాలని ఇలా చేశాను. ఇద్దరు శాశ్వతంగా విడిపోయేలా ఉన్నారే. విడిపోతే ఎప్పుడో సుఖపడేవంటరా. నేను కాబట్టి దీంతో ఇన్నేళ్ళు కాపురం చేశాను. నాకంటే మీకు ఎవరు దొరుకుతారో? ఆహా, దొరికావులే మహా అందగత్తివి, మహా తెలివిగలదాని. మరి? అంత తెలివిగలదానం అయితే ఆ పిల్లని ఇంట్లో పెట్టుకున్నావు కదా, దానికి వీడికి శోభనం చేయాలనే జ్ఞానముందా నీకు? అయ్యో నా మతి మరుపుమండ. ఏమండి ఇటు రండి. ఆ. ఎప్పుడు ఏర్పాటు చేయని శోభనం? అది కూడా నేను చెప్పాలా, మంచి రోజు చూసి ఏర్పాటు చేయి. ఆ. అమ్మా, నాకు శోభనమా? కాదురా మాకు. అయిపోయాను. ఏంటమ్మా, నీ పద్ధతి ఏం బాగాలేదు. నాన్నేదో చెప్పాడని నువ్వెందుకు ఆవేశపడిపోతున్నావు? మీ ధనేకుల వారి పౌరుషం కంటే మా డేరాల వాళ్ళ పౌరుషం మెట్టు ఎక్కువని ఆయనకు తెలియజేస్తానురా. మీ ఇద్దరికి శోభనం జరిపించి ఏడాది తిరగకుండా నా కోడల బిడ్డనెత్తుకునేలా చేసి మనవణ్ణి తీసుకెళ్లి ఆయన ఒళ్ళో పడుకోబెట్టి వాడి చేత తిట్టిస్తానురా. తిట్టించాల్సినవి అన్ని. అబ్బాయి చేత నాన్నని తిట్టించినంత బాగుండదేమో. చాలా బాగుంటది. నువ్వు వెళ్ళి పంతుల్ని పిలుచురా. పంతుల్ని పిలవాలి అంతేగా? అతను నన్ను పిలిచా, నేనే వెళ్ళాను. ఈ తప్పుకో, తప్పుకో. అమ్మో, దీని ముందే చెప్పాను, ఖండిస్తానని. ఆగండి, కొట్టుకోకండి బాబు. మిమ్మల్ని పిలిచింది మేమయ్యా. అనవసరంగా కొట్టుకొని చావకండి. అడుగో బాలరాజు వచ్చేసాడు. మీరు నాగండి బాబు. వీళ్ళని ఎందుకు పిలిపించావో చెప్పు బాబు. అనవసరంగా నా ప్రాణాలు తెస్తున్నారు. చూడండి పంతుళ్ళు, నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి 10 రోజుల దాకా మీరెవ్వరూ ఊళ్ళో కనిపించకూడదు. ఏం చేస్తారో ఎక్కడికి వెళ్తారో నాకు తెలీదు. ఇవ్వండి, మనిషికి 500 ఇస్తున్నాను. మళ్ళీ 10 రోజుల దాకా ఎవరైనా కనిపించారో డొక్క చించేస్తాను. సరే బాబు, ఈ క్షణమే అందరం జట్టుగా బయలుదేరి దొంగల బండిలో మద్రాసు చేరి సిల్క్ స్మిత గారిని, డిస్కో శాంతి గారిని దర్శించి వారు పెడితే వారి నట్టింట్లో భోజనం చేసి 10 రోజుల తర్వాత ఊళ్ళోకి దిగబడం. సరేనా? మరి బయలుదేరండి. అంత టైం లేదు, మాయమైపోండి.